గురుభ్యో నమః. మనము సోమ ప్రదోష వ్రతం చూద్దామండి. ఇది జూన్ 23, 2025 రోజు సోమవారం రోజు వస్తుంది. అంటే ఈరోజు 16వ తారీఖు, వచ్చే సోమవారం అన్నమాట. సోమ ప్రదోష వ్రతం. సోమ అంటే చంద్రుడు. జూన్ 23, 2025 సోమవారం రోజు వస్తుంది. ప్రదోష పూజ ముహూర్తం ఎప్పుడుందంటే సాయంత్రం 6:54. ప్రదోష ముహూర్తాలు ఎప్పుడు సాయంత్రం పూట ఉంటాయి, సూర్యాస్తమయ సమయానికి అనమాట. 6:54 PM నుంచి 9:04 వరకు ఉందన్నమాట. ఇది ఏంటి, త్రయోదశి. ప్రారంభం ఎప్పుడు త్రయోదశి మీకు జూన్ 23, 1:21 AM స్టార్ట్ అయితే జూన్ 23 రాత్రి 10:09 అయిపోతుంది అనమాట. సోమం ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత. ప్రదోష వ్రతం చంద్రమాసంలో శుక్ల మరియు కృష్ణపక్ష త్రయోదశి రోజు నాడు పాటిస్తారు. అంటే శుక్లపక్షంలో 13వ రోజు, కృష్ణపక్షంలో 13వ రోజు పాటిస్తారు. సూర్యాస్తమయం తర్వాత త్రయోదశి తిథి మరియు ప్రదోష కాలం కలిసిన సమయం శివపూజకు అత్యంత శుభకరం, శివునికి చాలా ప్రీతికరం అనమాట. మీకు ప్రదోష సమయం అంటే నిజంగా ఆ టైంలో పూజ చేస్తే కనుక శివునికి పూజ చేసుకుంటే చాలా దోషాలు పోతాయి. సోమవారం రావడం వల్ల ఇది సోమ ప్రదోష వ్రతంగా పేరొందింది. ఇది మానసిక శాంతి, వివాహ సమయంలో సుఖశాంతులు, వివాహ జీవితంలో సుఖశాంతులు మరియు కుటుంబ సమృద్ధికి ఉత్తమమైనది. జ్యోతిష్యం ప్రకారం ఈ వ్రతము చంద్రగ్రహ దోషాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. పూజా విధానం: ఉదయం పవిత్ర జలంతో స్నానం చేసి శివపార్వతులను ధ్యానం చేయండి. మంత్రజపం ఓం నమ శివాయ మంత్రాన్ని 105 సార్లు జపించండి. ప్రదోష సమయంలో అంటే 6:54 PM సాయంత్రం పూట నుంచి 9:04 వరకు ఈ టైంలో శివలింగానికి పాలు, తులసి, బిల్వపత్రాలు అర్పించండి. మామూలు అప్పుడు తులసి పెట్టకూడదు, ఓన్లీ ఇప్పుడే పెట్టాలన్నమాట. ఈ ప్రదోష సమయంలో పెట్టుకోవచ్చు, అది మీకు ఎక్సెప్షన్. లేకపోతే తులసి మామూలు శివలింగానికి పెట్టకూడదు. మీకు ఆ ఫీలింగ్ ఉంటే కనుక అది కూడా పెట్టకండి. ఓన్లీ పాలు, బిల్వపత్రాలు సమర్పించండి. దీపం వెలిగించి ధూపం ఇవ్వండి. శివునికి ప్రార్థన చేయండి. ఓ భగవంతుడా, ఈ దుఃఖభరితమైన సంసార సాగరంలో నేను మునిగిపోతున్నాను. రుణాలు మరియు గ్రహదోషాల బారిన పడ్డాను. దయచేసి నన్ను రక్షించండి అని దేవుణ్ణి వేడుకోండి. దీనికి ఒక కథ ఉందన్నమాట, సోమ ప్రదోష వ్రత కథ అని. ఋషులు శౌనకాదులు సూత మహర్షిని అడిగినది, హే మునీశ్వర, మాకు సోమ ప్రదోష వ్రత మహిమను వివరించండి అని అడిగారు. సూత మహర్షి చెప్పిన కథ. ఒక నగరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త మరణించాడు. ఆమెకు ఎవరు ఆధారం లేకుండా తన పుత్రుడితో కలిసి భిక్షాటన చేసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె భిక్ష కోసం వెళ్తుండగా రాత్రిపూట ఒక దుఃఖిత బాలుడిని చూసింది. ఆ బాలుడు విదర్భ రాజ్యపు రాకుమారుడు. శత్రువులు ఆయన తండ్రిని చంపి రాజ్యాన్ని కబలించారు. దయతో ఆమె అతన్ని తన ఇంటికి తీసుకొచ్చి తన కుమారుడిలా పెంచింది. ఒకరోజు ఆ రాకుమారుడు, బ్రాహ్మణ కుమారుడు ఇద్దరు ఆటలాడుతుండగా గంధర్వ కన్యలు అక్కడికి వచ్చారు. వారు రాజకుమారుడిని చూసి ముగ్ధులయ్యారు. అంశుమతి అనే గంధర్వ కన్య అతన్ని ప్రేమించింది. తర్వాత శివుడు స్వప్నంలో గంధర్వులకు ఆజ్ఞ ఇచ్చి అంశుమతి రాకుమారుని వివాహం జరపమని ఆదేశించాడు. బ్రాహ్మణ స్త్రీ ప్రదోష వ్రతం నియమబద్ధంగా చేసేది. ఫలితంగా రాకుమారుడు గంధర్వుల సాయంతో తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. బ్రాహ్మణ కుమారుణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు. ముగింపు: ఈ వ్రతం భక్తుల దుఃఖాలు, గ్రహదోషాలు తొలగించి సంపద సుఖాలు ప్రసాదిస్తుంది. వ్రత ఫలితాలు: వివాహ జీవితంలో ప్రేమ, ఐక్యత పెరుగుతాయి. మానసిక ఒత్తిడి, భయాలు తొలగుతాయి. చంద్రదోషాలు, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తుంది. ఓం నమ శివాయ.